శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండను పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా 98వ సర్గ పూర్తి చేసి 99వ సర్గలో 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు మనం వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అగ్నిష్టోమాతిరాత్రాభ్యం గోసవైశ్చ మహాధనై ఈజే క్రతుభిరణ్యైశ్చ సశ్రీమానాప్తదక్షిణై. రాముడు అగ్నిష్టోమం, అతిరాత్రం, ఇంకా అనేక ధనం వ్యయం అయ్యే యజ్ఞాల్ని, పరిపూర్ణ దక్షిణలు ఇచ్చే మహాయజ్ఞాల్ని చేశాడు. ఏవం సకాలః సుమహాన్ రాజ్యస్తస్య మహాత్మనః ధర్మే ప్రయతామానస్య వ్యతియాద్రాఘవస్య చ. ఈ విధంగా రాముడు రాజ్యపాలన చేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నిస్తూ ఉండగా అతి దీర్ఘమైన కాలం గడిచింది. సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత 10,000 సంవత్సరాలు రాముడు రాజ్యం చేశాడు. మామూలుగా కాదు, బంగారు సీతను పక్కన పెట్టుకొని. వృక్షవానర రక్షాంస్తి స్థిత రామస్య శాసనే అనురంజంతి రాజానో హ్యహన్యహాని రాఘవ. అహని రాఘవ తల్లుకాలు, వానరులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా రాముడి యొక్క శాసనంలోనే ఉన్నారు. సామంతరాజులు ప్రతిరోజు కూడా రాముడికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు. కాలే వర్షతి పర్జన్య సుభిక్షాం విమలాదిశ హృష్టపుష్ట జనాకీర్ణం పురం జనపదాస్తదా. రాజ్యం, భూమి అంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా మరి వర్షదేవుడు వర్షాలను కురిపిస్తున్నాడు. దిక్కులన్నీ నిర్మలంగా ఉన్నాయి. నగరాలు, గ్రామాలు కూడా ఆనందంతో పుష్టిగా ఉన్న జనులతో నిండి ఉన్నాయి. నా కాలే మ్రియతే కశ్చిన్న వ్యాధి ప్రాణినాంతదా నానర్థో విద్యతే కశ్చిత్. రామే రాజ్యం ప్రశాస్తి. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు అకాల మరణం అనేది ఎవ్వరికీ లేదు. అలానే ఎవ్వరికీ రోగాలు లేవు, ఎట్టి అనర్థాలు కలగలేదు. అధ దీర్ఘస్య కాలస్య రామమాతా యశస్విని పుత్ర పౌత్రై పరివృత కాలధర్మ ఉపాగమాత్. ఆ తర్వాత పుత్ర పౌత్రులతోటి, అంటే కొడుకులతోటి, మనవాళ్లతోటి, అందరితోటి ఆనందంగా ఉంటూ కౌసల్యాదేవి కాలం చెందింది. అన్వీయాయ సుమిత్రా చ కైకేయీ చ యశస్విని ధర్మం కృత్వా బహువిధము త్రిదివే పర్యవస్థిత. సుమిత్ర, కైకేయి కూడా అనేక విధాల ధర్మాలను చేసి కౌశల్యని అనుసరించి వాళ్ళు కూడా స్వర్గస్థులయ్యారు. సర్వా ప్రముదిత స్వర్గే రాజ్ఞా దశరథేన చ సమాగత మహాభాగా సర్వధర్మంచలేభిరే. అలా మహాభాగ్యవంతులైన వారు ముగ్గురు స్వర్గంలో దశరథ మహారాజుతోటి కలిసి సంతోషిస్తూ సకల ధర్మముల చేత లభించు సౌఖ్యాల్ని అనుభవించారు. వాళ్ళు భూమి మీద ఏ ధర్మం చేసుకున్నారు, ఆ ధర్మం అంటే పతి చేసిన పుణ్యం కూడా పత్నికి వస్తుంది కదా. అలా కైకేయి తప్పు చేసినా కూడా ఆ దశరథుడి యొక్క పుణ్యం వచ్చింది. అందరూ కూడా స్వర్గం చేరారు, స్వర్గ సుఖాలు అనుభవించారు. తాసాం రామో మహాదానం కాలే కాలే ప్రయచ్చతి మాతృనామ అవశేషేణ విశేషేణ బ్రాహ్మణేషు తపస్సు. మరి
రాముడు కూడా ఆయా సమయాల్లో తల్లిదండ్రులకు ఏం చేయాలో అవన్నీ చేస్తూ మహాదానాలు ఇస్తూ వచ్చాడు. పిత్రియాని బ్రహ్మరత్నాని యజ్ఞాన్ పరమదుస్తరాన్ చకార రామో ధర్మాత్మ పితృన్ దేవాన్ వివర్ధయన్. పితృదేవతల యొక్క సంతృప్తి కోసం బ్రాహ్మణులకు అనేకమైన మంచి వస్తువుల్ని దానం చేశాడు. ఆయన కూడా చాలా కష్టమైన యజ్ఞాలు ఎన్నో చేశారు. ఏవం వర్ష సహస్రాణి బహున్యద యయుసుకం యజ్ఞైర్బహువిధం ధర్మం వర్ధయానస్య సర్వదా. ఈ విధంగా రాముడు యజ్ఞాల చేత అనేక విధాలైన ధర్మాలని వృద్ధి పొందిస్తూ ఉండగా చాలా వేల సంవత్సరాలు సుఖంగా గడిచిపోయినాయి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ఏకోన శతతమ సర్గ. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 99వ సర్గ. రేపు 100వ సర్గ చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి.